మరి ఆయన భారతదేశంలోనే పుట్టాడు. భారతదేశం పట్ల ప్రేమ ఏమన్నా ఉందా? లేకపోతే భారతదేశం అంటే ద్వేషం ఉందో అర్థం కాదు. వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, లేకపోతే వాళ్ళ నాయనమ్మ ఇట్లాంటి వాళ్ళే ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించారు. పేదరికానికి వాళ్ళ నాన్న నుంచి వాళ్ళ నాయనమ్మ దాకా పేదరికం నిర్మూలిస్తాం అని చివరికి పేదల నిర్మూలన అయిపోతున్నా వాళ్ళ వల్ల కాలేదు. అలాగే దేశాభివృద్ధి అన్నటువంటిది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంచారు. పివి నరసింహారావు వచ్చాక సంస్కరణలే తీసుకురాకపోయి ఉంటే కనుక ఇప్పటికి కూడా చివరికి ప్రభుత్వాల మీద ఆధారపడేటటువంటి కర్మబట్టిన దేశంగా ఉండేది. ప్రపంచవ్యాప్త సంస్కరణల్ని ఒడిసిపట్టినటువంటి పివి నరసింహారావుని చివరికి ఆయన శవాన్ని కూడా దహనానికి తోడు నిలవనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవహారం వాళ్ళ తల్లిదైతే, దేశానికి సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులైనటువంటి చైనా లాంటి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి శక్తివంతుడైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన మరి ఆ మధ్యన ఢిల్లీ ఉద్యమాలు రెచ్చగొడతాడు, ఎర్రకోట మీద గొడవ చేస్తే అది పోరాటం అంటాడు, అదే సందర్భంలో రోడ్లని హైవేలను బ్లాక్ చేయడానికి సమర్థిస్తాడు, తోడు నిలబడతాడు. దేశ వ్యతిరేకంగా ఎవరే నిర్ణయం తీసుకున్నా సమర్థించేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో ఉన్నాడు. మరి ఆయన ప్రధానమంత్రి అవ్వాలనుకుంటాడు. ఇప్పుడు తాజాగా స్టాక్ మార్కెట్లో కుప్పకోలాల 1% మంది మాత్రమే స్టాక్ మార్కెట్ల వాళ్ళు ఈ దేశంలో సంపాదిస్తున్నారు, యువతరం దాని నుంచి దూరంగా ఉండండి, ఇది తాజాగా ఆయన పిలుపు. సరే, యువతరం ఏమి ఎగబడిపోయి స్టాక్ మార్కెట్లకి ఏమి వెళ్ళట్లేదు, ఈ మధ్యన వెళ్తున్నట్టున్నారు. చేతుల్లో సెల్ ఫోన్లు, అట్లాగే రకరకాలైనటువంటి యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాతన వాళ్ళంతటి వాళ్ళ ఆలోచన బిగినైనట్టుంది. అందుకని స్టాక్ మార్కెట్లు పెరిగినాము. ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క ఆర్థిక పరిపుష్టిని లేదా ఆర్థిక ఎదుగుదలని లెక్క చూసేటటువంటి దాంట్లో స్టాక్ మార్కెట్లో కూడా ఒకటి. లక్షల కోట్లు ట్రేడ్ అయ్యేటటువంటి స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి దేశాలు గొప్ప దేశాల కిందనే భావిస్తాయి ప్రపంచం. కాబట్టి ఇప్పుడు ఆ ముద్ర చెరపాలనుకుంటున్నట్టున్నాడు. తాజాగా స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండండి, షేర్లలో పెట్టుబడి పెట్టబాకండి అని యువతకు పిలుపునిస్తున్నాడు. గుడ్. మరి ఆయన మాట ఎంతమంది వింటారో చూడాలి.